హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మీకోసం ఒక టేస్టీ అండ్ ఎమ్మీ స్నాక్ రెసిపీ తీసుకొచ్చానండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా సింపుల్ వేలో రెడీ అయిపోతుందండి. 5 నిమిషాలు మన టైం కేటాయిస్తే చాలు, అద్భుతమైన స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఇంతకు వీటి పేరు ఏంటి చెప్పడం మర్చిపోయాను అనుకుంటున్నారా? మర్చిపోలేదండి, ఎర్రపప్పు గారెలండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న ఎర్రపప్పు తీసుకోవాలండి. గంట కాదు, అరగంట అయినా పర్వాలేదు. పప్పు మనం చుంచి చూస్తే విరిగిపోతే చాలు. ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కొద్దిగా బరకగానే ఉంటుందండి. ఎంత పట్టినా కానీ కొద్దిగా బరకగానే ఉంటుంది. ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక్కసారి కనుక మీరు ఇలా గారెలు చేసుకుంటే మళ్ళీ ఈ గారెలే చేసుకుంటారు. అంత బాగుంటాయి. సాంబార్లోకి అయితే అదిరిపోతాయి అన్నమాట. ఇప్పుడు పప్పు మొత్తం మనం పట్టించుకుంది మొత్తం కొద్దిగా నురగలాగా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆ టెక్స్చర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏ ఉంటే అవి వేసేసుకోవచ్చు. లీఫీ వెజిటేబుల్స్ ఏ ఉన్నా కానీ ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడమే. అంతే అండి, ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టేసుకొని చిటి పునుగులు వేసుకుంటాం చూసారా, అలానే ఇవన్నీ ఈ పిండి బ్యాటర్ మొత్తం అలానే వేసేసుకోవడమే. అంతే, చాలా బాగా ఉంటాయి, తొందరగా కూడా వేగిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కలిపేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు ఇలా గారెలు వేసుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా గారెలు చల్లని వెదర్లో తింటే చాలా బాగుంటుంది కదా. ఒక్కసారి ఇలా గారెలు చేసుకొని తిని మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళైతే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే సింపుల్ ప్రాసెస్ చూశారు కదా, పప్పు ఒకటి నాని ఉంటే సరిపోతుంది. 5 నిమిషాల్లో గారెలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలకే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.